హాయ్ అండి. ఈరోజు బొరుగు ముద్దలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్ తోటి ఎక్కువ టైం కూడా పట్టదు. టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని, బాండీలో ఒక కప్పు బెల్లం, అలాగే ఏ కప్పుతోటి బెల్లం వేసామో అదే కప్పుతోటి వాటర్ పోస్తున్నానండి. బెల్లం మొత్తం కరిగిపోవాలండి. హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. చూడండి మొత్తం బెల్లం అంతా కరిగిపోయేంత వరకు ఉంచాలి. చూడండి ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయింది కదండీ! ఇప్పుడు ఈ వాటర్‌ని మనం వడకట్టుకోవాలి ఇలా జాలీతోటి. వాటర్‌లో ఏమన్నా డస్ట్ ఇట్లా ఉంటది కదండీ బెల్లంలో. సన్న ఇసుక అట్లా ఉంటుంది కదండీ! ఇలా వడకట్టుకోవడం వల్ల అన్నీ పోతుంది. చూడండి. ఇప్పుడు మళ్ళీ అదే స్టవ్ మీద బాండీ పెట్టుకొని, ఈ వాటర్‌ని ముందుగా వంపుకున్నాం కదండీ! బెల్లం వాటర్ మొత్తం పోసేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మరగనివ్వాలండి. కొంచెం పాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం గట్టి పాకం అయితే ఉండలు కట్టడానికి బాగా వస్తాయండి. టేస్ట్ చాలా బావుంటాయి. పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఎంతో టైం కూడా పట్టదు. చూడండి దగ్గర పడిందో లేదో ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి వాటర్ తీసుకొని ఇట్లా వాటర్‌లో వేసి చూడాలండి. ఉండ గట్టికొస్తే పాకం రెడీ అయిపోయినట్టండి. చూడండి ఒక 2 మినిట్స్ ఉంటే మొత్తం సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బాండీ కింద పెట్టేసుకుందామండి. ఒక పావు వరకైతే మురమురాలు సరిపోతున్నాయండి. చూడండి బొరుగులు ఇలా వేసుకొని కలుపుకోవాలి. కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలండి. చూపిచ్చే విధంగా. చూడండి అన్నీ ఇట్లా వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉండలు కట్టుకోవాలండి. ఈజీ ప్రాసెసే అండి. ఎంతో టైం కూడా పట్టదు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్‌కి ఆయిల్ కానీ, నెయ్యి కానీ అప్లై చేసుకోవాలండి. నేనైతే ఆయిల్ అప్లై చేస్తున్నాను. ఇప్పుడు ఉండలు కట్టుకుందామండి. టేస్ట్ అయితే చాలా బావుంటాయండి. ఈజీ ప్రాసెసే అండి. ఎంతో టైం కూడా పట్టదు. నేనైతే మీడియం సైజులో ఉండలు కట్టుకుంటున్నాను బొరుగు ముద్దలు. చూడండి పెద్దయి అయితే పెద్దయి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. పిల్లలకని నేను ఇలా మీడియం సైజులో ఉండలు చుడుతున్నానండి. మిగతాయి మొత్తం ఇలానే రౌండ్‌గా ఉండలు చుట్టుకోవాలండి. ఎంతో టేస్టీగా ఉండే బొరుగు ముద్దలైతే రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.